ఈ వీడియోలో మనం బీటెక్ కాలేజెస్‌లో తీసుకునే ఎక్స్‌ట్రా ఫీజెస్ ఏమేమి ఉండొచ్చు అనేది మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోనైతే మీరు ఎండ్ వరకు చూడండి. ఎక్కడైతే స్కిప్ అయితే చేయొద్దు. సో, బీటెక్ కాలేజెస్‌లో మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది ఓన్లీ ట్యూషన్ ఫీకి మాత్రమే వస్తుంది. సో, అది ఒక్కటి మాత్రమే గవర్నమెంట్ పే చేస్తుంది. ఈ ఫీజులనేవి కాలేజీకి మారుతా ఉంటాయి. సో, ఈ ఫీజెస్ అనేవి మీరే పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. సో, యూనివర్సిటీస్ ఫీజు అని కాలేజీకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఈ టైప్ ఆఫ్ ఫీజు అనేది వేరే పేర్లు కూడా పెట్టి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ లైబ్రరీ ఫీ అండ్ ఇంకా ఎగ్జామ్ ఫీ అనేది సెమిస్టర్ వైస్‌గా తీసుకోవచ్చు. అండ్ ఇయర్ వైస్‌గా కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. రికార్డ్‌కి ఫీ అనేది మీరే పే చేయాల్సి వస్తుంది. రికార్డ్స్‌కి కూడా అంతే సెమ్ వైస్‌కి గానీ, ఇయర్ వైస్‌కి గానీ తీసుకోవాలి. నెక్స్ట్ అడ్మిషన్ ఫీ ఇదనేది వన్ టైమ్ ఫీ అనమాట. అడ్మిషన్ జాయిన్ అయినప్పుడు మనం కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆ కాలేజీకి గనక యూనిఫామ్ ఉంటే మటికి యూనిఫామ్ ఫీ కూడా తీసుకుంటారు. యూనిఫామ్ కొనుక్కొని మనం తీసుకోవాలనమాట. ఆ తర్వాత వచ్చేటప్పటికి హాస్టల్ గానీ, బస్ గానీ రెండిట్లో ఏది యూజ్ చేస్తే అది దానికి కూడా ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో, ఈ పై కనిపించే ఫీలో ఈ పై కనిపించే ఫీజులో ఫీ రీయింబర్స్‌మెంట్‌లోకైతే ఎలిజిబిలిటీ కాదు. సో, ఫీజు రీయింబర్స్‌మెంట్ తర్వాత ఈ ఫీజులనేవి మనం కట్టుకోవాలనమాట. నెక్స్ట్ కొన్ని అడిషనల్ ఫీజు ఉంటాయి. లైక్ జిమ్ ఫీ గానీ, సర్టిఫికేషన్ ఫీ గానీ, స్పోర్ట్స్ ఫీ గానీ, సీఆర్‌టీ ఫీ గానీ ఈ కొన్ని కాలేజెస్‌లో ఉండొచ్చు. కొన్ని కాలేజీలో ఉండకపోవచ్చు. సో, ఈ ఫీజులు కూడా మన దగ్గర నుంచి కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో, ఇది ఎక్స్‌ట్రా ఫీజులనేవి బీటెక్‌లో గనక మనం చూసుకున్నట్టయితే బీటెక్ కాలేజెస్ మనమే తీసుకునే ఎక్స్‌ట్రా ఫీజులనమాట. ఈ ఫీజులకి పేర్లు మార్చైనా తీసుకోవచ్చు. లేదా ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ ఫీ అనేది తీసుకోవచ్చు. ఇన్ని ఫీజులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇదనేది ఒక రఫ్ డేటా అనమాట. ఇది ఒక్కొక్క కాలేజీ నుంచి వేరే అవుతా ఉండిద్ది. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గానీ కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది? సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారా లేదా? మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అనేది కింద కామెంట్‌లో తెలపండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేది మనం సెకండ్ కౌన్సిలింగ్‌కి ఎలా వెళ్ళాలి అనేది ఒక వీడియో అయితే చేయబోతున్నాము. సో, అప్పటికల్లా ఒక 50 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉంటే గనుక కంపల్సరీగా ఆ వీడియో చేస్తాను. ప్లీజ్ తొందరగా 50 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.